హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సితారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మన వైజాగ్లో ఆర్క బీచ్లో ఉండే ఫ్లైట్ మీకు చూపించబోతున్నాను. సో ఈ ఏరియా చూసారు కదా, మనందరికీ వైజాగ్ వాళ్ళందరికీ తెలుసు ఇది ఆర్క బీచ్ ఏరియా అనమాట. గైస్ ఈ వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో గైస్ ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇప్పుడే, ఇదే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లా ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను అంతా. సో ఇంకా టికెట్ ప్రైజెస్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మనకి దీని ఆపోజిట్లో సబ్మెరైన్ కూడా ఉంటుంది. సో మేము రెండింటికి ఒకేసారి టికెట్ తీసుకున్నాము. అంటే సింగిల్గా ఒకదానికి చూడడానికి అయితే 70 రూపీస్ అన్నారు, రెండింటికి కలిపి అయితే 100 రూపీస్ అన్నారు. సో మేమైతే సబ్మెరైన్కి అండ్ ఈ ఫ్లైట్కి 2 100 రూపీస్ చొప్పున 2 మెంబర్స్కి 200కి తీసుకున్నాం అనమాట. సో సబ్మెరైన్ కూడా నేను వీడియో పెడతాను, నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియోస్ పెట్టేటప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది గైస్. సో మేము ఇంకా అలా లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లొకేషన్ అంతా వెరైటీగా డిఫరెంట్గా పెట్టారు. వైజాగ్లో ఉండే ప్లేసెస్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇంకా ఈ ఫ్లైట్కి సంబంధించినవన్నీ కూడా కొన్ని ఇక్కడ పెట్టారు. ఇది మ్యాప్ చూసారా, ఈ విమాన ప్రదర్శనశాల మ్యాపింగ్ అంతా మనకి ఇక్కడ షార్ట్కట్లు ఇక్కడ చూపిస్తున్నారు, ఒకటి పెట్టారు ఎగ్జిబిషన్ లాగా. సో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో అని. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం విశాఖపట్నంలో ఉంది. దీనిని అయితే TU-142 విమాన మ్యూజియం అని కూడా అంటారు. సో ఇంకా ఇందులో TU-142 విమానం భద్రపరచబడి ఉంటుంది. వైజాగ్ నగర పర్యాటక ప్రచారంలో భాగంగా TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియానికి 2017 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2017 డిసెంబర్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధికారికంగా ప్రారంభించారు. సో మనం ఈ మ్యూజియంలో చూస్తుంటే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ అంటే అన్నీ మనకు సంబంధించిన విషయాలు అన్నీ భద్రపరిచారు. అలాగే ఫ్లైట్ తాలూకా సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. సో ఇంకా వీడియో అంతా చివరి వరకు చూడండి గైస్. ఇంకా బయటికి ఇదంతా లోపల భాగం అనమాట, మనం బయటికి వెళ్ళాక అక్కడ ఫ్లైట్ కూడా ఉంటుంది. సో గైస్ ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఏవేవో అంటే చూడడానికి కొన్ని భయంకరంగా బాంబులా అనిపిస్తుంది. ఇంజిన్ ఇంకా అన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం, అన్నీ ఫ్లైట్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. కానీ నాకు కొన్నింటికి నేమ్స్ తెలీదు, ఇంకా అవి వెయిట్ కోసం యూజ్ చేస్తారో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఫ్లైట్ ఒకసారి కూడా ఎక్కలేదు, విమాన ప్రయాణం కూడా అదే నేను ఎప్పుడూ చేయలేదు లైఫ్లో. సో గైస్ మీరు ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేశారా లేదా కామెంట్ కూడా చేయండి గైస్ మీరు. సో గైస్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, వాటర్లో సబ్మెరైన్ ఎలా ఉంటుందో కూడా అది కూడా ఇక్కడ మనకి విజువల్స్లో చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనం సబ్మెరైన్ పేలిపోయినప్పుడు అంటే
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంటుందని కూడా ఇక్కడ మనకి డిజైన్ చేసి ఉంచారు. అలాగే ఫ్లైట్ కూడా గాల్లో ఎగిరినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపించారు గైస్. సో ఇక్కడ మనం చూస్తే అన్నీ రియల్గా అన్నట్లు మనకు కనిపిస్తుంది. అలాగే మీలో విమాన ప్రయాణం ఎంతమంది చేశారో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో గైస్ ఇక్కడ మనకి అవార్డ్స్ హానర్స్ జోన్ అని ఉంది. సో అలాగే ఇక్కడ మనకి వాళ్ళకి వచ్చే బిరుదులు కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఇంకా వాళ్ళు అలా స్టెప్ బై స్టెప్ అలా ముందుకు వెళ్తుంటే ఇంకా అలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది అయితే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. సో ఆ పిక్స్ అన్నీ ఇక్కడ ఇలా పొందుపరిచారు. సో ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది. అలా బయటికి వెళ్తే మనకి స్టెప్స్ కనిపిస్తాయి. సో అలా స్టెప్స్ పై నుంచి వెళ్తుంటే మనకి పక్కనే విమానం కనిపిస్తుంది. అంటే మనం ఫ్లైట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కూడా ఇక్కడ అన్నీ అందుబాటులో పెట్టారు. సో ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, గ్లాస్ డోర్ ఉంది, దాని లోపల నుంచి కూడా మనం ప్రయాణం చేసి సో ఇంకా మనం అలా వెళ్తున్నాము. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక వే ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఆ వే లోపల నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మిర్రర్లో నుంచి మనకి ఫ్లైట్ కనిపిస్తుంది, చూస్తున్నారా? ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంది కదా, లోపలికి వెళ్ళాము మేము ఇప్పుడే. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళాక ఫ్లైట్ లోపల అంతా ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇదిగో అండి ఇవే. సో గైస్ మనం చూస్తున్నాం కదా, ఇదంతా లోపల భాగం ఇలా ఉంటుంది. ఇది ఏంటనేది నాకు అర్థం కాలేదు, అంత డిఫరెంట్గా ఉంది. ఇంజిన్ ఇంకా ఏవేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఫ్లైట్లో అన్నీ చూసాక బయట ఇంకా మనం వచ్చేటప్పుడు వెల్కమ్ బోర్డు ఉంది కదా, ఇక్కడైతే అవుట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకా బయటకు వెళ్ళాక అంతా బయట భాగం మనం ఇక్కడ చూడవచ్చు కిందన. ఇక్కడ మేమైతే పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకుందామని ఇంకా కిందకి వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, చాలామంది వచ్చారు. మా అలాగే సండే కొంచెం ఎక్కువ మంది వచ్చారు. సో అందరు ఇంకా ఫ్యామిలీస్తో బాగా వచ్చి అందజేస్తారు. సో నేనైతే రావాలనుకున్నాను, ఫస్ట్ టైం వచ్చాను. వైజాగ్లోనే ఉంటున్నాం కానీ ఎప్పుడు రాలేదు. ఆర్కే బీచ్లో ఎప్పుడు చూస్తుంటాం ఫ్లైట్ అనుకుని ఈరోజు అయింది. సో గైస్ చూసారు కదా, ఈ ఫ్లైట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి గైస్. నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి. సో ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్ని వీడియోస్ కూడా చూడండి, మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను నేను. సో గైస్ వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్.